బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టేట్ పాలిటిక్స్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత రాష్ట్ర తొలి ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లోని వెస్ట్ మారేడుపల్లిలో ఎర్రోళ్ల ఇంటికి వెళ్లిన జూబ్లీ హిల్స్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. మాసప్ ట్యాంక్ పిఎస్కు తీసుకెళ్లారు. కాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులకు ఆటంకం, ఆయనపై ఇటీవలే కేసు నమోదైంది. అదేవిధంగా ఇదే వ్యవహారంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఎర్రోళ్లను అరెస్టు చేస్తున్నారనే సమాచారం జరగడంతో ఆయన ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత రాష్ట్ర తొలి ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లోని వెస్ట్ మారేడుపల్లిలో ఎర్రోళ్ల ఇంటికి వెళ్లిన జూబ్లీ హిల్స్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. మాసప్ ట్యాంక్ పిఎస్కు తరలించారు. కాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై ఇటీవల కేసు నమోదైంది. అదేవిధంగా ఇదే వ్యవహారంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఎర్రోళ్లను అరెస్టు చేస్తున్నారనే సమాచారం రావడంతో ఆయన ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇలా కేసు ఎఫ్ఐఆర్ లో పేరుందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు.